కార్తీక్ చేసిన చాలు కానీ ఇంటికి వెళ్ళిపోమ్మా. పర్లేదు నాన్న, కొంచెం చేసేసి వెళ్తాలే. రే ఇంత చదువులు చదువుకుని నీకు ఎందుకు రే పనులు? వెళ్ళిపోమ్మా, ఇంటికి వెళ్ళిపోమ్మా. లేదు నాన్న, జాబ్ వచ్చేదాకా ఖాళీయే కదా. అయినా నీకు సాయం చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అయినా మీరు చిన్నప్పటి నుంచి నా కోసం ఎంతో కష్టపడుతున్నారు. మీకోసం ఆ మాత్రం చేయలేను నాన్న. నాకు ఎలాగా కింద చేలో పని అయిపోయింది, నేను చేసుకుంటానులే. నువ్వు వెళ్ళిపోమ్మా, ఇంటికి వెళ్ళిపో. సర్లే, నువ్వు కూడా తొందరగా వచ్చేసాయి నాన్న. దీపు లేమ్మా, కాలేజీకి టైం అవుతుంది. అమ్మా 5 minutes ప్లీజ్. ఇలా అయితే నువ్వు లేవు గానీ. అమ్మా ఏంటమ్మా నువ్వు? యాక్ట్ చేసిన చాలే కానీ కాఫీ చల్లారిపోయింది. కాలేజ్ టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యిరా. అమ్మా టైం అయిపోయింది. అమ్మా బాయ్, క్లాస్ టిఫిన్ టైం చేసి వెళ్ళవే. బాయ్ 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 బాయ్. అరే మామ, వెళ్ళి సిగరెట్ తీసుకోరా. డబ్బులు ఎక్కడికి రా? అరే సతిగాడు వస్తాడు కదరా, ఆడిని గోకేద్దాం. ఆయరా మామా. ఏరా సత్తి, ఏంట్రీ అవతారం? ఏం లేదురా బాబు, ఇంట్లో ఉంటే దొబ్బేస్తున్నా, అందుకే అవతారం వేసుకొని తిరుగుతున్నా. సరే కానీ వెళ్ళి గనలు తీసురా. ఎవరిని వేసడానికి రా? నిన్నేరా, నిన్నేసి సగం దరిద్రం పోయింది. అయ్యా బాబోయ్. గన్నంటే సిగరెట్ రా, దున్నపోతా. వెళ్ళి తీసుకో.
ఓ సిగరెటా? ఈ ఆటో సత్తిగాడు ఉండగా మీకెందుకు రా సింత? వెళ్దాం రండి. బావా మీరు వెనక్కాలండి, నేను సిగరెట్లు తీసుకొస్తా. అన్న 4 సిగరెట్లు. డబ్బులు ఇవ్వనా? ఖాతాలో రాసుకానా? అబ్బా 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 ఇటీరా. ఎత్తున్నా నాగరా, తొందర ఎందుకు? ఆటో సతిగడు లేదు, ఏమీ జరగదు ఇక్కడ. ఇదిగో రే మా నాన్న తెలిసి చేస్తాడు, తెలివి చేస్తాడు, కట్టు టయానికి చేస్తాడు రా. రే 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 ముందు ఫోన్ సైలెంట్లో పెట్టు, సైలెంట్లో పెట్టు. రే మా వాడు వచ్చాడేంటి ఇలాగా? రే నిన్నే అడిగేది, మాట్లాడవేంటి ఆనందం తగినట్టు? రే బావా మీ నాన్న వచ్చాడు రా. అరే మీకురా చక్కటి తీసుకోరా. రే అడిగింది నిన్నే, ఏం మాట్లాడవేంట్రా? ఆనందం తగిన ముఖం పెట్టి. ఎరా పని ఏమన్నా ఉందా నీకు? నోరెప్పండి రా, ఆడు మాట్లాడక నువ్వు మాట్లాడక ఏదో ఆనందం తాగిన వాళ్ళలాగా. సర్లే రాజమండ్రి వెళ్దా. రే పోనే రా, ముసలోళ్ళ స్లోగా నడుపుతున్నావేంటి? పోనే. రే 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 స్లోగా పోనే రా, స్లోగా పోనే. రే కింద 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 చూసుకో. రే సరిగ్గా నడపరా. లెఫ్ట్ కుండు రైట్కి వెళ్ళకు, లెఫ్ట్ కుండు ఇటు ఇటు ఇటు. రే 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 లెఫ్ట్కి రే రైట్కి. రే 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 ఏంట్రా ఫేస్ కలకల్లాడిపోతుంది? మామ మనసు ఎప్పుడు లేనిది, గాల్లో ఎగురుతున్నట్టు, గోదాల్లో నడుస్తున్నట్టు. ఇంకా నయంరా, శ్మశానంలో పడుకున్నట్టు అనిపించట్లా? రే, నువ్వు ఆగరా, నువ్వు చెప్పు. నువ్వు ఇట్రారా, నువ్వు పోరా. మామ రాజమండ్రిలో అమ్మాయిని చూసినారా? చూసిన కాంచి మనసు చాలా ప్రశాంతంగా ఉంది. రే మామ పేరు తెలుసారా? పేరు తెలీదు మామ. రే అమ్మాయి ఫోటో అని ఉందా? లేదురా. రే అమ్మాయి అడ్రస్ అయినా తెలుసా? రే అమ్మాయి కాలేజు? ఏం తెలీదు మామ. రే అడ్రస్ పేరు తెలిస్తేనే కనుక్కోవడం కాగను, ఏమీ తెలియకుండా ఎలా కనుక్కుంటారా? మామ మీరున్నారా, నాకు అది చాలు. రే రే ఏమీ తెలియకుండా మేము ఎట్లా ఎత్తుకేదరా? మామ డబ్బులు ఇస్తారా? డబ్బులతో ఈ ఆటో సతిగాని కొనలేవురా. మరి నైట్ పార్టీ. పార్టీ. మామ రండిరా, బండి మేము ఇక్కడేరా పడింది, అదిగో అమ్మాయిని అక్కడ చూసాం. ఇది వాడపల్లి విజయేశ్వరం దారిరా, 15 దిగుదాం.
హే బేబే ఐ లవ్ యూ. చెప్పు తెగుద్ది యాదవా. నీకు కదే ఉడతలు పట్టే మొహం దానా. నీచుడా నికృష్టుడా పాపిష్టుడా దరిద్రుడా యాదవన్నారు యాదవా ఎలా హే. చూద్దాం, లెట్ మీ ఇంప్రెస్ ఫస్ట్. ఆ? మామ బండాపు బండాపు. ఎవర్రా? అదిగో ఆ అమ్మాయేరా. రే సిగరెట్. రే ఇంతకాలం నువ్వు తిరిగింది ఈ అమ్మాయి కోసమా? ఎందుకు చెప్తాను అర్థం చేసుకో, అమ్మాయి మంచిది కాదు. ఏరా చెప్తున్నా కదా, రోజుకి ఒకటితో కనిపిస్తుందిరా. ఒకసారి సినిమా హాల్లో, ఒకసారి పార్క్లో, ఎలా పడితే అలా తిరుగుతుంటుంది. మనకు సెట్ అవ్వదు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో, వదిలేసి. ఏమైంది మామ? అమ్మాయి పేరు తెలుసా? తెలీదు మామ. అమ్మాయి పేరు తెలియదు కానీ క్యారెక్టర్ గురించి ఎలా డిసైడ్ అయ్యారా? నేను ఆ అమ్మాయి కళ్ళలో నిజాయితీని చూసా మామ. అయినా నువ్వు ఎన్ని చెప్పినా నేను ఆ అమ్మాయినే లవ్ చేస్తా, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. ఒకవేళ నువ్వు చెప్పింది నిజమైనా పెళ్ళి అయిన తర్వాత మారిద్దని నమ్మకం నాకుంది. నీ ఇష్టం, చెప్పాల్సింది చెప్పాను బావ. అన్నా ఒక చాయ్ ఉన్నా. చాలా ఇంకా కౌగలించుకొని ముద్దు పెట్టాలా? ఒకసారి లేగమ్మా. నీకో దండం తల్లో. ఆ
అదేంటి అలా చేసావు? ఇలాంటి వాళ్ళకి అలాగే చేయాలి, లేదంటే పై పైకి వచ్చేస్తారు. సర్లే వెళ్దాం పదా. చూసావరా అది ఇప్పటికి ఎంతమందితో తిరుగుతుందో? ఎన్ని చెప్పినా నువ్వు వినవు. మామ కళ్ళతో చూసినని నమ్మకూడదురా. నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లా. నీ సావు నువ్వు సావు. ఏంటి ఫాలో చేస్తున్నారా? నిన్ను కాదే తాటకాయ మోందన ఆ పిల్లని. ఎవరినైతేనేంటి ఫాలో చేస్తున్నారు కదా, దొన్నపోత మహోడా. అబ్బో నువ్వేదో పెద్ద అందంగా ఉన్నావని. అవును, అందం గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి మరి. అబ్బో మాట్లాడు. ఏ ఆగు, నేను మాట్లాడతా.
కార్తీక్, రే కార్తీక్, కార్తీక్, రే కార్తీక్, రే కార్తీకో, కార్తీక్, రే కార్తీక్, కార్తీక్, రే కార్తీక్, ఏమైందిరా ఎక్కడున్నావు? కూర్చోరా చెప్తా. చాలా బాధగా ఉందిరా. ఏరా? ఆ అమ్మాయికి నా ప్రేమ విషయం ఎలా చెప్పాలో తెలియట్లేరా. నా జీవితం అమ్మాయి లేకుండా ఊహించుకోలేకపోతున్నారా. రే, ప్రేమ అంటే నమ్మకం. నువ్వు ఇంతలా బాధపడుతున్నావు అంటే నీది స్వచ్ఛమైన ప్రేమరా మామ. ఆ ప్రేమే మిమ్మల్ని కలుపుతుంది. లేచి వెళ్ళి అమ్మాయికి చెప్పు. ఒక 5 నిమిషాలు మీతో మాట్లాడొచ్చా? కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుందాం. హ్మ్. ఇప్పుడు చెప్పు. నీకోటి చెప్పాలి. చెప్పాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలీదు. బట్ నా మనసులోని సంతోషాన్ని బాధని నీకే చెప్పాలి. సంతోషం, నువ్వు ఓకే అంటే నిన్ను ఎలా చూసుకోవాలి. బాధ, నువ్వు కాదంటే నేనేమైపోవాలి. అబ్బా, ప్రేమిస్తున్నావా? నేనంటే ఇష్టమా? ఓకే చెప్తే ఏం చేస్తావు? ఇంకేముంది, తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడమే. హో, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నీకు ఓకే అంటే చెప్పు, నువ్వు వాళ్ళలో ఒకడివి. నిన్ను అందరు లవ్ చేసినట్టు టైంపాస్గా లవ్ చేయాల, సిన్సియర్గా లవ్ చేశా. కానీ నాకు టైంపాస్ చేసేవాళ్ళంటేనే ఇష్టం. సారీ, నేను నిన్ను టైంపాస్గా లవ్ చేయలేను. బాయ్. ఏమైందే సడన్గా ఎలా అయిపోయావు? అయినా నీకు బాయ్ ఫ్రెండ్ లేడు కదా, ఉన్నాడని తనకి ఎందుకు అబద్ధం చెప్పావు? మనిషిని చూసి ప్రేమించేవాడు కాదే, మనసుని చూసి ప్రేమించేవాడు కావాలి. అర్థం కాలేదు. అమ్మాయి అందంగా ఉందంటే ప్రతి ఒక్కడు లవ్వు లవ్వు అంటాడు. అదే అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తే ఎవరూ రారు. నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళందరికీ నేను ఇలాగే చెప్పాను. ఓకే మరి నువ్వెందుకే అంతలా ఫీల్ అవుతున్నావు? అయినా వాడు కూడా వెళ్ళిపోయాడు కదా. అదే కదా నా బాధ. వీడు అందరిలాగా కాదనుకున్నా, కానీ వీడు కూడా అందరిలాంటి వాడే. తనని లవ్ చేస్తున్నావా? అవునే, మంచోడే. సర్లే వెళ్దాం పదా. ఏడవకే. ఏమైందమ్మా అలా ఉన్నావు? ఏం లేదమ్మా. నీకో మంచి సంబంధం వచ్చిందమ్మా. ఇంట్రెస్ట్ లేదమ్మా. ఒకసారి వెళ్ళి చూడు. నన్ను వదిలే అమ్మా. చూడమ్మా ఒకసారి. కార్తీక్, నాకు ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పినా నన్ను ఎందుకు ఇంతలా ఇష్టపడుతున్నావురా? నేనంటే అంత పిచ్చేంట్రా? దీపు, నువ్వేదో చెప్పావని నేను నమ్మినా, ఎవరో ఏదో చెప్పారు నేను నిన్ను తప్పుపట్టినా. నా ప్రేమ వల్ల ఇవేవి నా మనసు దాకా రాలేదు. ఎందుకో తెలుసా? నేను నిన్ను ఇష్టపడింది లవ్ చేసి ఎంజాయ్ చేయడానికి కాదు, నిన్ను పెళ్లి చేసుకొని నా ప్రేమను నీకు జీవితాంతం పంచడానికి. దీపు, నన్ను పెళ్లి చేసుకుంటావా? పరిచయాలతో పెరిగేది స్నేహం, పరిచయం లేకుండా పెరిగేది ప్రేమ. ఆ రెండిట్లో మనల్ని అర్థం చేసుకునే మనుషులు దొరకడం అదృష్టం. ఆ అదృష్టంలో మంచి చెడులు కాకుండా మనం చూసే విధానం, నచ్చే పద్ధతి బట్టి ఇష్టం ప్రేమగా మారుతుంది.